కయ్యనికి ఈర్ష్య ఎక్కువ. అందుకని కయ్యను దేవుడు తమ్ముడైనటువంటి హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడని అతన్ని చంపేసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంతకుముందు తల్లిదండ్రులు పాపం చేసి బయటకు వచ్చారు ఏదైనా తోటలో నుంచి. కాబట్టి ఆ పాపము పిల్లల ఒళ్ళో వేస్తారని దేవుడు చెప్పినట్టుగా అలా జరిగింది. అంటే బైబిల్లో పాత నిబంధనలో ఈ ఆది కాండములో ఈ ఆది దంపతులైనటువంటి వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేసినట్టయితే కనపడదు మనకి. వాళ్ళిద్దరు దేవుణ్ణి వేడుకున్న విధానం అక్కడ కనపడదు. ఎందుకంటే రోజు ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు. అయినా వారికి దేవుడి మీద భయభక్తి రాల. అయితే బైబిల్లో 2వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారి యొక్క శరీరమైంది. అయితే దేవుడు ఈ అవ్వకి ఒక చక్కని పేరు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన పేరు ఏంటంటే 3వ అధ్యాయం 20వ వచనంలో, ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాడు. ఎలా అనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడు చెప్పింది ఏంటంటే జీవము గల ప్రతివానికి నీ తల్లి. అంటే ఇంకా జనరేషన్ అనేది ఈమె ద్వారానే బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకా దేవుడు మళ్ళా ఎవరిని సృజించలా. మొదట సృజించినటువంటి ఆదాముని, తర్వాత అవ్వను మాత్రమే సృజించారు ప్రభువారు. ఇక జనరేషను వీళ్ళ ద్వారా స్టార్ట్ అవుతుంది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆమె జనములకు తల్లిగా ఉంటుందని 17వ అధ్యాయం 16వ వచనంలో, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పి. ఇప్పుడు అవ్వకిచ్చినటువంటి పేరు అబ్రహాము భార్య శారాకి ఇచ్చాడు. ఏమనంట? జనములకు తల్లి అయ్యుండును. అంటే సమస్త జనములు వాగ్దానం ద్వారా పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ, అంటే రక్షణ పొందిన ప్రతివారు ఆదాము సంతతిలో నుంచి, అబ్రహాం సంతతిలో నుంచి, నోవహు సంతతిలో నుంచి వచ్చారు. కాబట్టి ఆమె ఎలాగా నడుచుకోవాలి, ఎలాగా ఉండాలి దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా? తల్లిగా శారా తన బాధ్యతని కొంత సరిగా నడవలేకపోయినా, ఆ తర్వాత హెబ్రీ 11:11 ప్రకారము ఈ తల్లి దేవుని యందు విశ్వాసం వచ్చింది. అప్పుడు ఆమెకు ఒక కుమారుడు పుట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, వాక్యంలో బైబిల్లో మనకి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు, ఆ తర్వాత ఎక్కువగా చెప్పుకునేది నోహు కుటుంబం, ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రియులరా, అలాగే ఎఫ్రాయిము, యోసేపు, వీళ్ళ కుటుంబాలని మనం చెప్పుకుంటున్నాం. అలాగే నూతన నిబంధనలో ఎక్కువగా అకుల, ప్రిస్కిల్లాల కుటుంబాలని చెప్పుకుంటాం. ఎందుకు అంటే వీళ్ళంతా ఆదర్శమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తాం. దేవుడు కూడా ఏమని చెప్పుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. మోషేతో కూడా అదే చెప్పాడు. అయితే మోషే యొక్క భార్య సిప్పోరా అనేటువంటి అమ్మాయి, తనకి 2 కుమారులు. ఈ 2 కుమారులు కూడా అరణ్యంలో మోషేతో పాటు నడిచారు. భార్య కూడా ఉంది వాళ్ళతో పాటు. వాళ్ళ మామగారు మామగారు తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పచెప్పాడు మోషేకి. ఇక మోషేతో పాటు వాళ్ళు అరణ్యంలో నడిచారు. అయితే వాళ్ళ పేర్లు మళ్ళీ గుర్తుకు మనకి తీసుకురారు బైబిల్లో. మోషే గురించే మాట్లాడతారు, లేదా అహరోను గురించి, మిరియాము గురించి. అలాగే మిరియాముకి కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అలాగే అహరోనుకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ గురించి ఎక్కువగా బైబిల్లో మాట్లాడారు. బైబిల్లో స్త్రీ లేదా తల్లిగా ఉన్నటువంటి ఈమె ఎవరు అంటే దేవుని యొక్క ప్రేమలో లేయ జబ్బు కండగలిగింది. అయితే దేవుడు ఆమెని దర్శించాడు కాబట్టే ఆమెకి పిల్లలు పుట్టారు. ఆమె మీద కనికరం చూపాడు.
ఎందుకంటే ఆమె చెల్లి ద్వారా తిరస్కరించబడతా ఉంది, రాహేలు ద్వారా. కాబట్టి దేవుడు తిరస్కరించబడిన వారిని ఎక్కువగా ప్రేమిస్తాడనేది బైబిల్ సత్యం. కాబట్టి ఈ రోజున తల్లితోటి మనము ఎలాగా ప్రవర్తించాలి? బైబిల్ దేవుడు ధర్మశాస్త్రాన్ని మరి మోషే ద్వారా ఇచ్చినప్పుడు సీనాయి కొండ మీద నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, అప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు 21వ అధ్యాయము 15వ వచనంలో, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షను ఉందను. అలాగే 21:17లో, తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్షణ ఉందని అన్నాడు. శపించకూడదు కూడా తల్లిదండ్రులని. వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, చదువుకున్నారా, చదువు లేదా, తెలివి ఉందా, తెలివి లేదా, వాళ్ళు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. కాబట్టి వారిని ఏం చేయాలి? వాళ్ళని శపించకూడదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎప్పుడు కూడా తల్లికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు బైబిల్లో. ఎందుకంటే ఆమె జనములకు తల్లి, నీ కుటుంబం మొత్తానికి తల్లి ఆమె. కాబట్టి అటువంటి తల్లిని దూషించకూడదు. లేవీకాండము 20వ అధ్యాయము 9వ వచనంలో, ఎవడను తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధించవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించిన కనుక తన శిక్షకు తానే కారకుడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఎప్పుడు కూడా మనము జవదాటకూడదు. ఎందుకంటే ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను ప్రేమించలేని వారిగా ఉంటున్నారు. అంతేకాదు చూడని వారిగా కూడా ఉంటున్నారు. కొంతమంది అయితే ఆస్తి కోసమే తల్లిని చంపినవారు, తండ్రిని చంపినవారు, అన్నలను చంపినవారు, తమ్ముళ్ళని చంపినవారు ఎంతోమంది. చివరికి మొన్న ఈ మధ్య తల్లి కూతుళ్ళు వాళ్ళ నాన్నగారిని చంపేశారు బెంగళూరులో. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనము మేరకూడదు. తల్లిని తండ్రిని మనము సన్మానించాలి. ఈ తల్లి కుమారుడిని కానీ కుమార్తెని కానీ ఎవరినైనా సరే ప్రాణ స్నేహితుని కానీ నువ్వు ప్రేమిస్తూ ఉండాలనేది మనకి దేవుడు సెలవిచ్చిన మాట. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 21:18లో, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల ఏమవుతుంది? కాకపోయిన ఎడల ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తున్నట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తాం. కాబట్టి తల్లిదండ్రులకు ఈ విషయంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ వచనంలో, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలెను అన్నాడు. కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త. అట్లాగే తల్లి కూడా మంచిగా పెంచాలి. సూసన్న అనేటువంటి ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల కోసమని రోజు ప్రార్థన చేసింది. అలాగా చేసిన తర్వాత చార్లెస్ ఫిన్నీ వాళ్ళ అమ్మగారు, జాన్ వెస్లీ వాళ్ళ అమ్మగారు ఆ పిల్లల కోసం ప్రార్థన చేశారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ సేవకులయ్యారు ఇంగ్లాండ్ దేశంలో. ప్రార్థన, తల్లికి ప్రార్థన ఎక్కువ ఉండాలి. అంటే తండ్రికి ఉండకూడదా? అంటే తండ్రికి కూడా ఉండాలి. తండ్రికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. మరి ప్రార్థన ఎక్కువసేపు చేయలేకపోవచ్చు పనుల మీద. కానీ తల్లి సమయం ఉన్నప్పుడల్లా మొరపెట్టే తల్లిగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో దేవుడు చేసినటువంటి ఉపకారములకు మనము ప్రత్యుపకారంగా ఏం చేయలేము. కానీ ప్రేమించడం తప్ప మనం ఇంకా ఏం చేయగలం? తల్లిని తండ్రిని ఎవరైతే సన్మానిస్తారో ఆ కుటుంబము వర్ధిల్లుతుందండి. ఆ కుటుంబము దేవునికి దగ్గర అవుతుందండి. ఆ కుటుంబము వర్ధిల్లుతుందండి.
ఆ తల్లి యొక్క దీవెన నిత్యము వారి మీద ఉంటుంది. కాబట్టి దేవునిని ప్రేమించవలసిందిగా మరొకసారి మిమ్మల్ని బతిలాడుకుంటా ఉన్నాను. తల్లి గర్భమున పుట్టిన దగ్గర నుంచి దేవుడే మనకి ఆధారం. ఇక తల్లి పరిస్థితి ఏంటంటే పెంచాలని ప్రయత్నం చేస్తాం. ఆ పెంచడానికి తగినటువంటి సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా కలగజేసేవాడు దేవుడే. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేయకూడదు, అపనిందలు కూడా వేయకూడదంట. ఎందుకంటే దావీదు అంటాడు, నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. నిజమే, ఎందుకంటే ఆమెను వదిలేశాడు దావీదు యొక్క ఫాదరు ఆ ధర్మశాస్త్రానుసారంగా. ఆ తర్వాత ఆమెను వదిలేసిన ఆమెను వేరే ఇంట్లో పెట్టాడు పక్క. అక్కడికి వెళుతూ వస్తూ ఉండేవాడు. అప్పుడు పుట్టిన బిడ్డే దావీదు. 7 మంది ఏమో మరి ప్రభుత్వం వారు అనుమతించిన భార్య ద్వారా పుట్టారు ఇశ్రాయేలు బిడ్డగా. ఈ అమ్మాయి ఇశ్రాయేల్ అమ్మాయి కాదు, బెన్యామీనురాలు. ఆ అమ్మాయి ద్వారా చివర కనబడిన వాడే దావీదు. ఎందుకంటే ఇందాక నేను లేయా విషయం చెప్పాను, ఎవరైతే తిరస్కరించబడతారో వారికి ఎక్కువగా దేవుడు ఆదరణ ఇస్తాడు. 7 కాదని దేవుడు దావీదుని తనకి ఇష్టమైన కుమారుడిగా చేసుకొని రాజ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి తాను చెప్తున్నటువంటి మాట, నా తల్లి నన్ను గర్భం ధరించింది పాపములోనే అన్నాడు 51:5లో. 58వ కీర్తన 3వ చరణంలో, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. ఎలాగా కొంతమంది మనం చూస్తూ ఉంటాం, రౌడీజంగా, లేకపోతే రెక్కలెస్గా, స్టబాండ్గా, మొండిగా, ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. ఇది తల్లి కడుపున పుట్టినది మొదలుకొనే భక్తిహీనత అనేది వారిలో ఉంటుందట. దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించే వారంతా భక్తిహీనులు అని అర్థం. కాబట్టి బాధపడుతూ ఉంటాడు దావీదు. ఏమని 69:8లో, నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతిని. దావీదంటే మిగతా 7 ఇష్టం లేదు. ఎందుకంటే వాడు పాపంలో పుట్టాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ నాన్న ద్వారానే పుట్టాడు, ఆ మొదటి భార్య ద్వారానే పుట్టాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అందుకనే అతన్ని ఇంట్లో కలిసి ఉండటానికి ఇష్టపడేవారు కాదు. అతని కంచాన్ని ఇంకొకరు, లేదా అతనికి విడిగా మంచము, ఇంకొక విడిగా అతనికి భోజనము పెట్టేవాళ్ళు, కడాగా చూసేవాళ్ళు. అంతేకాదు అతను చనిపోవాలని ఆశపడ్డారు. చంపలేదు కానీ వీళ్ళు గొర్రెలు తోలుకొని కనుక అడవికి పోతే అక్కడ ఏ సింహమో ఏ తోడేలో వచ్చి చంపేస్తాయండి అని అతన్ని ఉద్యోగం చేయడానికి, అంటే చదివించి ఉద్యోగం చేయడానికి ఇష్టం లేదు ఆవిడకి. కానీ తల్లి ఎంతో బాధపడతా ఉండేది. అయినా కూడా ఆ గొర్రెలు కాసుకునేటువంటి దావీదుకి దేవుడు తోడై ఉండి చివరికి గొల్యాతుని చంపడానికి దేవుడు సహాయం చేసి మరి అతన్ని రాజుగా చేయటానికి దేవుడు వాడుకున్నాడు. తల్లి పాపము పిల్లలకు వస్తుందంటే అతనికి వచ్చింది. కొంతకాలము అరణ్యంలో సౌలు ద్వారా తరమబడ్డాడు. మరి తల్లి మాత్రం ఎంతో ప్రార్థన చేసి తన కుమారుడిని పెంచడం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దావీదు అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నువ్వే కదయ్యా అని బతిమలాడుకుంటాడు. కాబట్టి తల్లిని ప్రేమిస్తూనే ఉండేవాడు దావీదు. అలాగే తన భార్యను కూడా ఎంతో ప్రేమించాడు. అలాగే సామెతల గ్రంథం 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. తల్లి మంచి మాటలే చెప్పుద్ది, చెడ్డ మాటలేం చెప్పదు కదా, కుమారుడికి కానీ కుమార్తెలకు కానీ. తండ్రి కూడా అంతే, మంచి మాటలే చెప్తాడు కానీ చెడ్డవి చెప్పడు. కాబట్టి ఏం చేయకూడదు అంటున్నాడు, తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క సొలొమోను మరి దేవుడు ఇష్టపడినటువంటి కుమారుడు. అతనికి ఎదీద్యా అనే పేరు పెట్టాడు. సొలొమోను అనే పేరు వీళ్ళు పెట్టుకున్నారు.
కాబట్టి 6వ అధ్యాయం 20వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని 10వ అధ్యాయం 1వ వచనంలో సామెతల గ్రంథంలో రాశారు. బుద్ధి లేనప్పుడు మరి ఆ తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటారు పిల్లలు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. 15వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించకూడదు. ఎవరు తిరస్కరిస్తారో అక్కడ రాశాడు, బుద్ధిహీనుడు అని రాశాడు. అలాగే 19:26లో, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలగజేయవాడు. తండ్రికి తల్లికి కీడు చేయకూడదు అంటే కష్టాన్ని కలగజేసే విధానం, మనసు బాధ పెట్టే విధానం చేయకూడదు. 20వ అధ్యాయం 20వ వచనంలో, తన తండ్రినైను తల్లినైను దూషించు అనే దీపము కారు చీకట్లో ఆరిపోవును అన్నాడు. తల్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు బైబిల్లో దేవుడు. మదర్స్ డే అనేది లేకపోవచ్చు, కానీ తల్లి గురించి చాలా విషయాలు దేవుడు మాట్లాడటం జరుగుతూ ఉంది. జ్ఞానంతో నింపబడినటువంటి సొలొమోను ద్వారా రాయించబడినటువంటి సామెతల గ్రంథంలో. అంతేకాదు 23:22లో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ముసలితనంలో వదిలివేయకూడదు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు చిన్నపిల్లల అవసరాల్లాగా ఉంటాయి. వాళ్ళ మనసు కూడా చిన్నపిల్లల మనసులాగా ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లలలాగానే మరి కొంచెం కష్టము, బాధ, నిద్ర, రెస్ట్నెస్ అనేది చిన్నపిల్లలు కోరుకున్నట్టుగా కోరుకుంటారు. ముసలితనంలో చిన్నపిల్లలు ఎలాగ ప్రవర్తిస్తారో అలాగా అయితే చిన్నపిల్లల్ని ఎత్తుకోగలం, పెద్దవాళ్ళని అయితే ఎత్తుకోలేం, కానీ ఉపచారము చెయ్యొచ్చు. 23వ అధ్యాయం 25వ వచనంలో, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. ఏంటంటే తల్లికి ఏం కలగజేయాలంట? ఆనందాన్ని కలగచేయాలి. అలాగే 29:15లో, బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చు. కాబట్టి దేవుడు తల్లి గురించి చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఎలాగా తల్లి గర్భం నుంచి వచ్చానో ఆ ప్రకారంగా నేను తిరిగి దిగంబరిగానే పోతానని మళ్ళా సొలొమోను అనే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనంలో రాస్తాడు. కాబట్టి మనము పుట్టినప్పుడు ఎలాగున్నామో అలాగే చివరికి మరణించేటప్పుడు కూడా అలాగే ఉంటారు మనుషులు అని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, తల్లి అతనికి కిరీటం పెట్టింది. ఎవరికి? సొలొమోనుకి. 3వ అధ్యాయం 11వ వచనం, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడి. ఆ దినము అతనికి బహు సంతోషకరం. తల్లి కొడుకులకి కిరీటాలు పెట్టే స్థితిలో ఉంటారు. అంటే కిరీటం ధరించుకునేటట్టుగా వారిని పెంచుతారు. రాజు అయ్యాడు కదా, కాబట్టి అతను పెళ్లికి సిద్ధపడినటువంటి సందర్భాలు కనపడతా ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనము పోగొట్టుకోకూడదు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, దేవుడు తన తల్లిదండ్రులను, పిల్లలు లేదా పుట్టిన వారిని ఎలాగా వారిని నడిపించాలో మనకి కనపడతాం. కాబట్టి బైబిల్లో చాలామంది తల్లులు ఉన్నారండి. ఆ తల్లులు కొందరు మంచి తల్లులు ఉన్నారు, కొందరు చెడ్డ తల్లులు ఉన్నారు. కాబట్టి చెడ్డ తల్లులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మరి కొన్ని సందర్భాల్లో ఆ చెడ్డ తల్లి కుమారులను చెడుతనంలో పెంచింది. యెజబెలు అనేటువంటి స్త్రీ, అది మంచి తల్లి కాదు ఆమె. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో షూనేమీరా మంచి తల్లి, దేవుని కుమారుడి కొరకు ఎన్ని అవస్థలు పడిందో మనము చూస్తా ఉన్నాం.
దేవుని యొక్క ప్రేమను గమనించండి ప్రియులారా. తల్లి 9 నెలలు లేదా 10 నెలలు మోసి తల్లి గర్భమున బిడ్డలు జన్మిస్తారు. ఆ పెయిన్ పిల్లలకు తెలియదు. అసలు దాన్ని ఎవరు ఊహించలేరు. భర్తకి తెలియదు, ఆ అమ్మాయి కనిన తల్లిదండ్రులకు కూడా తెలియదు. బాధపడతా ఉంటే బాధపడతారేమో కానీ బాధను అనుభవించేది మాత్రం తల్లి. బిడ్డను కనేటప్పుడు మరి ఆ కేకలు, ఆ బాధ, ఆ నొప్పి నిజంగా ఇక మరొక జన్మ ఆ తల్లికి. ఎంతమంది పిల్లలు కంటుందో అన్నిసార్లు మరొక జన్మ ఎత్తినట్టే ఆ తల్లి. అంత పెయిన్ని భరించి పిల్లల్ని పెంచి మరి పెద్దవారిని చేసి వారికి మంచి విద్యాబుద్ధులు లేదా మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి భోజనము, మంచి వస్త్రాలు అన్నీ కలగజేస్తే వారు దేవుణ్ణి ప్రేమించకుండా లేదా తల్లిదండ్రులను ప్రేమించకుండా మరి వారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక తల్లి బైబిల్లో కొత్త నిబంధనలో కుమార్తెకి పిచ్చి పెట్టి దయ్యం పెట్టి, అయితే దయ్యం పెట్టిన పిల్లల్ని తీసుకురాలి. గ్రీసు దేశస్తురాలు కనాను స్త్రీ ఏం చేసిందండి? దేవుడి దగ్గరికి వచ్చి బతిలాడుతుంది, అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది, ఒక మాట మాత్రం సెలవు అయ్యా అని బతిలాడు. మొదలు దేవుడు ఇష్టపడలేదు, అమ్మా ఇది ఇశ్రాయేలుకే కానీ మీకు కాదు పొమ్మన్నాడు. కానీ ఆమె వెంటబడుతూ వచ్చింది. తన కుమార్తె మీద ఎంత ప్రేమ చూడండి. ఆయన అంటాడప్పుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె బాగుపడింది పొమ్మన్నాడు. తల్లికి ఎంత బాధ్యత ఉందో చూడండి. తండ్రి కనపడ్డ అక్కడ. అలాగే కొన్ని సందర్భాల్లో తండ్రి బాధపడతాడు. ఎందుకని? అబ్షాలోము తప్పు పని చేసినప్పుడు చనిపోతాడు, చంపేస్తారు అతన్ని. అప్పుడు బాధపడింది ఎవరంటే తల్లి అక్కడ కనపడదు మనకి. తండ్రి మాత్రం నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత మేలు, అబ్షాలోమా అని ఏడుస్తాడు. తండ్రికి కూడా ఎంతో బాధ ఉంటుందండి, తల్లికి అంత బాధ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పే మాటలన్నీ కూడా ఎలాగుంటాయంటే తల్లికి రావలసిన ఘనత మనము తీసుకురావాలి. తల్లి కనపడదు ఎక్కువగా బయట. ఆమె ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. పాత నిబంధన కాలం కానీ కొత్త నిబంధన కాలంలో కూడా స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇశ్రాయేల్ స్త్రీలు వారంతా గుంబనంగా గృహాల్లోనే ఉండేవాళ్ళు. మరి తల్లిదండ్రులు చూసినటువంటి అబ్బాయిని చేసుకునేవాళ్ళు కాదు అనటానికి లేదు. వాళ్ళన్నీ మంచిగా చూసి చేస్తారనే ఒక ఉద్దేశం. కానీ రాను పిల్లలు ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకోవటం, తల్లిదండ్రులు కాదని తిరగటం, మరి ఆస్తి కోసమని వాళ్ళని బాధ పెట్టడం, డబ్బుల కోసం బాధ పెట్టడం, మరి చాలా అంటే స్థాయికి మించిన కోరికలు కోరుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అప్పుడు తల్లి ఇవ్వబడిన స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి దేవుడు ఎంతో చక్కని దేవుడు. మరి చనిపోయేటప్పుడు కూడా యేసు ప్రభు వారు తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించారు. అయ్యా ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పగించాడు. అంటే చనిపోతూ కూడా కుమారుడుగా, అంటే దైవపుత్రుడుగా పుట్టినా కూడా గర్భంలో నుంచి వచ్చాడు కాబట్టి అంత తల్లికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి తల్లి లేకపోతే ఈ లోకమే లేదు. కాబట్టి వెలుగులో మనం నడవాలన్నా, వెలుగును చూపించాలన్నా, అసలు నిన్ను పోషించాలన్నా, అంటే మంచి ఆహారం పెట్టి నిన్ను పోషించాలన్నా, తన బలమును నీకు ఇచ్చి, అంటే బలం అంటే పాలు, తన పాలును నీకు ఇచ్చి నీకు మంచి బలం రావాలని పిల్లలకి తల్లి మంచి ఆహారం తీసుకుంటుంది. ఎందుకంటే పిల్లలు ఏడవకూడదు, తగినంతగా వారికి ఆహారం అందాలి. కాబట్టి ఆ తల్లి పడేటువంటి బాధ, వేదన, చిన్న గాయమైన, చిన్న దెబ్బ తగిలిన, జ్వరం వచ్చినా చూడండి ఆ తల్లి ఎంత వేదన పడుతుందో. దేవుని యొక్క ప్రేమ. కాబట్టి తల్లి ఎప్పుడు కూడా
మనకి సహాయం చేసేది. కానీ తల్లిని దూషించి మనము ఈ లోకంలో బతకాలని కోరుకోకూడదు. తన తండ్రినైనను తల్లినైనా చూచి నా వల్ల నీకు ప్రయోజనం ఏమిటి అని అనకూడదు. మార్క్స్ వార్త 7:11 మీకు ఆ మాట కనపడదు. 7:12 తన తండ్రికైనను తల్లికైనను మనకి ఏమీ చేయనీయక. కాబట్టి తల్లి అయిన మరియా మరి ఎంతో తమ్ముడైనటువంటి లాజరుని చాలా చక్కగా పెంచింది. వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నట్టు ఏం కనపడదు. కానీ అక్క అయినటువంటి అమ్మాయి మరి వివాహం చేసుకుందో లేదో మనకైతే తెలియదు, ఎందుకంటే ఆ భర్త ఉన్నట్టే కనపడదు. మరి ఎంతో చక్కగా తమ్ముడిని పెంచి పెద్ద పని చేసి మరి దేవుడికి మహిమకరంగా జీవించేటట్టుగా చేసింది. పరిచర్య చేసేవాడు మంచి పరిచర్య. తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడుగా యోహాను ఉన్నాడు. ఆ ఇద్దరు ముసలివాళ్ళు జకరియా, ఎలిజబెత్ అనేవారు. వారికి పుట్టిన కుమారుడే యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను. అతను పుట్టిన దగ్గర నుంచే పరిశుద్ధాత్మ తండ్రి. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలో పుట్టినప్పటి నుంచే మూర్ఖత ఉంటుంది అని చదువుకున్నాం. కానీ ఇక్కడ ఇతను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. తల్లిదండ్రులకి ఎంతో ప్రేమతో అతను నడుచుకున్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. అందరి ధన్యత కలిగిన తల్లిదండ్రులు లేరు అని రాస్తాడు ప్రభు. తల్లి నీ జీవితానికి ఎంతో మార్గమును సూచించేది, బలహీనతల నుండి తప్పించేది, ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేది. దేవుడు చనిపోయిన అప్పుడు చెప్పిన మాట అదే, ఇదిగో నీ తల్లిని అప్పగించినట్టుగా మనము కనపడతా ఉంది. అలాగే షూనేమీరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆ తల్లి భర్తకేం చెప్పకుండా దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి మరి తన కుమారుడి విషయమై ఆమె శ్రమపడి ఆ దైవసేవకుడిని తీసుకొని వచ్చి మళ్ళా కుమారుడిని బతికించుకుంది. తల్లి ఎంత ప్రాధాన్యత కలిగిందో, తల్లి ఎంతటి గొప్ప స్త్రీగా బైబిల్లో కొనియాడబడిందో మనకి బైబిల్లో చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. యేసు తల్లి కూడా అతన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి నడిపించింది. ఒకవేళ ఆయన ఏదైనా మాట్లాడితే తల్లి కూడా మౌనముగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ఆయన తల్లి లేదా సహోదరులు అందరూ ఆయన మీద తిరుగుబాటు చేశారు ఒక సందర్భంలో. అయినా కూడా తల్లి బాధ్యతను అతను తీసుకున్నాడు. తల్లిని విడవకూడదు, అలాగే భార్యను కూడా విడవకూడదు. నేను ముందుగా చెప్పినట్టుగా తల్లి కావాలంటే వివాహం అయి ఉండాలి, అలాగే తండ్రి కావాలన్నా కూడా వివాహము అయి ఉండాలి. వాళ్ళిద్దరి గురించి బైబిల్ ప్రత్యేకంగా మాట్లాడుతుంది. బైబిల్లో తిమోతి గ్రంథము 2 తిమోతి 3:2 మరి ఈ కుమారులు లేదా కుమార్తెలు ఎలాగున్నారంటే స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఇలాగా చాలా విషయాలు రాయడం జరిగింది. కాబట్టి బైబిల్లో తల్లి ప్రాధాన్యత చాలా ఉంది. తల్లి నడిపించిన విధానాలు చాలా ఉన్నాయి. అలాగే సేవకులుగా వచ్చినటువంటి వారిని కూడా ఆ తల్లిదండ్రులు మిషనరీస్గా చేయాలని ఎంతో ఆశపడ్డారు. గ్రహం స్టెయిన్ అనేటువంటి వాళ్ళు మన దేశానికి వచ్చారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఇక్కడికి మిషనరీస్గా పంపారంటే ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకున్నారు. వెళతామని చెప్పినప్పుడు క్షేమంగా వెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేసి పంపించారు. ఎవరైనా పిల్లరా తన పిల్లలు మంచి స్థాయిలో మంచి స్థితిలో దేవుడిని ఎరిగి దేవుడికి ఇష్టంగా నడిచే బిడ్డలుగా ఉన్నప్పుడు, మరి వారిలో చెడుతనం అనేది లేకుండా ఉన్నప్పుడు, మరి వారికి ఏదైనా ఘనత వస్తూ ఉంటే పబ్లిక్లో మరి ఆ కుమారుడో లేదా కుమార్తె గురించి ఒక కలెక్టరు, ఒక ఎంఆర్ఓ అను, ఒక సిఇఓ అను, లేకపోతే ఒక మంచి మేనేజర్ పోస్టు వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆ ఫంక్షన్కి పిలిచినప్పుడు
వాళ్ళందరూ ఆ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత ఘనత కదా. కాబట్టి మనం ఆ స్థాయిలో మంచి గౌరవించే స్థాయిలో తల్లిదండ్రులను మనము ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. అలాంటి క్రియ నీకు దేవుడు దయచేయును గాక.